శ్రీమద్భాగవతం దశమస్కంధం 16వ అధ్యాయం కాళీయమర్దనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓ రాజా, ఆ 100 పడగలు గల నాగు తన ఒక పడగను పైకెత్తితే వెంటనే శ్రీకృష్ణుడు దాన్ని తొక్కిపెట్టసాగాడు. ఆ తరువాత ఆ నాగుపాము పడగకు ఉన్న ముక్కు నుంచి రక్తం కారసాగింది. దాని దేహబంధాలన్నీ వదిలయ్యాయి. అప్పుడు ఆ నాగు సుదీర్ఘ శ్వాసలు పీలుస్తూ విషాన్ని కక్కసాగింది. ఈ చరాచర జగత్తుకి స్వామి ఈయన అని తెలుసుకుని తన మనసులో ఆయనను శరణు కోరింది. తమ పతి తలలు నక్షత్రాల్లాగా విరిగిపట్టం చూసి తమ వక్షస్థలాలు బాదుకుంటూ నాగపత్నులు శ్రీకృష్ణుడికి దండ ప్రమాణాలు చేసి, ఓ భగవంతుడా, ఈ పాముకి మీరు ఇచ్చిన దండను చాలించి మా మీద దయతో ఆయనను క్షమించండి. మీ దండనతో అపరాధాలు దూరం అయిపోతాయి. ఏ అపరాధంతో ఈయన సర్పంగా పుట్టాడో ఆ అపరాధమనే పాపం మీ క్రోధంతో శాంతి పొందింది. అందుకని మీ క్రోధం కూడా కృపారూపమే. పూర్వజన్మలో ఈయన ఏ తపస్సు చేశాడో, ఏ ధర్మం ఆచరించాడో వాటితో ప్రాణదానం చేసి మీరు ఈయన పైన ప్రసన్నం అవ్వండి. ఓ భగవంతుడా, ఒకసారి చేసిన మా భర్త అపరాధం మీరు సహించి క్షమించండి. మేమంతా మీరు సృష్టించిన ప్రజారూప సంతానమే కదా. ఈయన మూఢుడు, అందువల్ల మిమ్మల్ని ఎరుగడు. అబలమైన మా పైన దయ చూపించండి, లేకపోతే ఈయన ప్రాణం వదిలేస్తాడు. సత్యపురుషులను ఆరాధించే స్త్రీలపైన మా మీద కృపతో మాకు పతిభిక్ష పెట్టండి. ఓ పరిషత్తు, నాగపత్నులు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని స్తుతించగా ఆయన తన చరణాల కింద మూర్ఛలో ఉండి తలలు పగిలిపోయి ఉన్న ఆ కాళీయుడిని వదిలివేశాడు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీ గురుభ్యో నమః. నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సౌమ్యాయ నమో జ్ఞానఘనాయ చ. శాంతరూపుడు, ఉగ్రరూపుడు, ప్రచ్ఛన్నుడు, శుద్ధ సత్వరూపుడు, నిర్విశేషుడు, నిర్వైరుడు, జ్ఞానఘనుడు అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను. ధేనుకాసురుడు అనే రాక్షసుడు తనది కాని తాళవనాన్ని ఆక్రమించుకొని అందులోకి ఎవ్వరిని రానియకుండా గాడిదలా జీవిస్తూ ఉంటాడు. ఆ తాటిపళ్ళు తను తినడు, పొరలను రోలికి రానిచ్చి అనుభవించనీయడు. స్వార్థజీవి. ఒకరోజు కన్నయ్య మిత్రులు కన్నయ్యకు చెప్తారు, కన్నయ్య, ఆ తాళవనంలో తాటి చెట్ల పండ్లు చాలా మధురంగా ఉంటాయి. వాటి సువాసన చూడు ఎంత బాగా ఇక్కడ దాకా వస్తూ ఉంటుందోను. అవి అలా పడిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. ఆ పళ్ళను తినాలని చాలా కోరికగా ఉందయ్యా అని అడుగుతారు. మిత్రుల కోరిక తీర్చడం కోసం, వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఆ తాళవనంలోకి కన్నయ్య బలరాములు ప్రవేశించగానే భయంకరమైన గార్ధభ స్వరంతో భూమి వణికిపోయేటట్లుగా అడుగులు వేసుకుంటూ బలరాముని తన వెనక కాళ్లతో బలంగా తన్నుతాడు ధేనుకాసురుడు. అసురునికి మరి ముందు చూపెక్కడా లేదుగా. బలరాముడు వెంటనే దాని 2 కాళ్ళు పట్టుకుని గిరాగిరా తిప్పి తాటి చెట్టుపైకి విసిరివేస్తాడు. దానితో వాడి బరువుకు తాటి చెట్లు ఒకదాని మీద మరొకటి, దాని మీద మరొకటి పడి మొత్తం వనమంతా నేల కూలింది, భీభత్సంగా తయారైంది. వెంటనే ఆ ధేనుకాసురుని అనుచరులు విజృంభించారు. కృష్ణ బలరాములు వారిని నేల కొరిగిస్తారు. సంతోషంతో గోపకులు, బలరామకృష్ణులు ఆ మధుర ఫలాలు ఆరగిస్తారు. ఈ విధంగా ధేనుకాసురుడు రాక్షసుడు ఇంకా అతని అనుచరులని
అందరినీ కూడా కన్నయ్య మట్టు పెడతాడు. ఈ కథ నిన్నటి రోజున మనం విన్నాం. 10 మందికి చెందవలసిన వస్తువులపై మమకారం పెంచుకునేవాడు ధేనుకాసురుడే. స్వార్థమైన జీవితం గడిపేవారికి వారు చేసిన పాపకృత్యాలకు అంతిమ క్షణం రాగానే సర్వము ఒక్కసారిగా నాశనమైపోతుంది. తాటి చెట్లు ఒకదాని మీద మరొకటి పడి వనమంతా నాశనమైపోయినట్లు. అరాచకాలు సృష్టించే ధేనుకాసురుడు లాంటి వారిని సమయం రాగానే బలరాములు లాంటి భగవంతుడు అణిచివేస్తాడు. ఇక ముందుకు వెళ్దాం. పరీక్షితుతో శ్రీ శుక మహర్షి చెప్తున్నాడు, ఓ రాజా, యమునా నది కాళీనాగు విషం చేత కలుషితమైందని తెలుసుకొని శ్రీకృష్ణుడు ఆ నీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో కాళీనాగుని నది లోపల నుంచి బయటకు లాగాడు. అప్పుడు పరీక్షిత్తు ఇలా అడిగాడు, ఓ మహర్షి, శ్రీకృష్ణుడు ఆ లోతైన నీటిలోకి దూరి ఆ సర్పాన్ని ఎలా పట్టుకున్నాడు? ఆ కాళీనాగు ఏ కారణం వల్ల ఆ మడుగులో ఉంటోంది? ఈ వివరాలు చెప్పండి. ఆయన మాటలు విని శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పాడు, యమునా నదిలో కాళీనాగు గుండం ఒకటి ఉంది. దానిలో ఈ నాగుపాము ఉండి తన విషాగ్నితో ఆ నీటిని మరిగిస్తూ ఉండేది. ఆ గుండంపై నుంచి ఏవైనా పక్షులు ఎగిరినా అవి ఆ విషం వేడికి తాళలేక ఆ జలంలో పడిపోయేవి. అలాగే ఆ జలాలపై నుంచి వీచే గాలి తగిలి దగ్గరలో ఉన్న చెట్లు గడ్డి ఎండిపోయేవి. ఏవైనా జీవులు ఆ తటారకానికి వెళ్తే ఆ విషజలాలు తరంగాలకి మాడిపోయి విలవిల కొట్టుకుని చనిపోయేవి. ఈ కారణంగా ప్రచండ వేగం గల విషాన్ని, దానిని వెడలగక్కుతున్న ఆ కాళీనాగుని చూసి ఆ దూషితమైన నీటి వైపు దృష్టి పెట్టి శ్రీకృష్ణుడు ఒక పెద్ద కడిమి చెట్టు ఎక్కి ఆ నీటిలో దూకేశాడు. శ్రీకృష్ణుడు దూకిన వేగానికి కాళింది మడుగు నీరు బాగా పైకి ఎగసి ఇంకా నీటి అలలు లేవసాగాయి. ఆ ఉద్ధృతికి యమునా జలాలు 100 ధనుసుల దూరం వ్యాపించాయి. ఓ రాజా, మహాబలవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ జలం లోపల క్రీడించసాగాడు. ఆయన భుజదండాలతో పీడింపబడుతున్న ఆ జలశబ్దం విని తనకు విధ్వంసం తప్పదని గ్రహించి అసహనంతో కాళీనాగు పరుగున వచ్చింది. శ్రీకృష్ణుడిపైన చాలా కోపంతో ఆయన మర్మస్థానాలపైన కాటు వెయ్యాలని ఆయనని చుట్టుముట్టింది. ఆ కాళింది మడుగు లోపల అలజడి చెలరేగింది. విషంతో నిండిన నీటి తరంగాలు పైకి లేవసాగాయి. శ్రీకృష్ణచంద్రుడు నీటిలో దూకి చాలా సమయం గడిచి ఆలస్యం అవ్వడం చూసి గోపకులు భయపడి కలత చెందసాగారు. కాళీనాగు నన్ను పూర్తిగా చుట్టేసింది, నా కోసం నా స్నేహితులు భయపడుతున్నారు అని ఆలోచించాడు శ్రీకృష్ణుడు. ఆ గోపాలురు తమ ఆత్మని, స్నేహాన్ని, ధనాన్ని, స్త్రీలను, భోగాలను శ్రీకృష్ణునికి అర్పించి ఉన్నారు. ఇటువంటి వారు ఇప్పుడు వ్యాకుల చిత్తులై అచేతనంగా భూమిపైన పడి ఉన్నారు. ఆ సమయంలో గోకులంలో భయంకరమైన అపశకునాలు అంతటా కనిపించసాగాయి. ఆ అపశకునాలు చూసి నందుడు మొదలైన వారంతా చాలా భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు బలరాముడు లేకుండానే శ్రీకృష్ణుడు మిగతా వారితో కలిసి వనాలకు వెళ్ళాడు అని తెలుసుకున్నారు. ఓ పరీక్ష మహారాజా, చాలా గోపాలురు గోకులం నుంచి బయలుదేరి శ్రీకృష్ణుని పాదాల జాడలను బట్టి వెతుకుతూ యమునా తీరానికి వెళ్ళారు. తీరానికి చేరడానికి ముందే కాళీనాగు చే చుట్టబడిన శ్రీకృష్ణుని అచేతంగా ఉండంగా చూశారు. ఆ కాళీదీమడు గట్టుపైన మూర్ఛ వచ్చి పడిపోయిన మిగతా గోపాలను చూశారు. పశువులు అంబా అంబా అని అరుస్తున్నాయి. అవన్నీ చూసి వారు దుఃఖంలో మోహంతో పడిపోయారు. యశోద తన కొడుకు నీటిలో పడిపోయాడని విని తను కూడా నీటిలో దూకడానికి వెళ్తూ ఉంటే ఆమెలాగానే దుఃఖిస్తున్న మిగతా గోపికలు తమ కళ్ళల్లోంచి అశ్రుధారలు కారుతుండగా ఆమెను పట్టుకుని
శ్రీకృష్ణుని గుణాలను వర్ణిస్తూ ఉండగా ఆమె అచేతనురాలవగా మిగతా గోపాలురు ఆ కాళింది మడుగులో దూకపోగా వారందరినీ బలరాముడు పరుగు పరుగున వచ్చి ఆపాడు. ఎందుకంటే బలరాముడికి శ్రీకృష్ణుని ప్రభావం పూర్తిగా తెలుసు. శ్రీకృష్ణుడు ఆ మడుగులోంచి స్త్రీలు, బాలురు, గోపకులు అందరూ తన కోసమే దుఃఖిస్తున్నారని తెలుసుకుని 2 ఘడియల కాలం ఆ సర్పం యొక్క బంధంలో ఉండి అప్పుడు ఆ బంధం నుంచి విడిపడాలని తలపోశాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని పెంచసాగాడు. అప్పుడు కాళినాగు శరీరం బాధతో గెలగలాడింది. శ్రీకృష్ణుని అంగాల బంధాలు సడలసాగాయి. ఆ నాగుపాము ఎముకలు విరగసాగాయి. అప్పుడు విపరీతమైన కోపంతో ఆ కాళినాగు తన పడగలను ఎత్తి బుసలు కొడుతూ తన ముక్కులోంచి విషాన్ని కక్కసాగింది. దాని ముఖం నుండి అగ్నిజ్వాలలు రాసాగాయి. దాని కళ్ళు కోపాన్ని వెళ్ళగక్కుతూ అలాగే తెరవబడి ఉండిపోయాయి. ఆ సమయంలో 100 పడగలు కల కాళినాగు తన నాలుకలతో అధరాన్ని మాటిమాటికి నాకుతూ కోపం ప్రదర్శిస్తోంది. అటువంటి భయంకరమైన విషాగ్నితో ఉన్న ఈ నాగుని 4 వైపులా గరుత్మంతుడిలా శ్రీకృష్ణుడు పట్టుకుని ఆడుకుంటూ తిరగసాగాడు. ఆ సర్పం కూడా ఆయనను కాటు వేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఆయన చుట్టూరా తిరగసాగింది. అప్పుడు శ్రీకృష్ణుడు కాళినాగు పడగలపైన ఎక్కి నాట్యం చేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో ఆ పాము ఎప్పుడు ఇతడిని మింగుదామా అని ఎదురుచూస్తోంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ కాళినాగు సామర్థ్యం తక్కువ కాసాగింది. అప్పుడు కాళీయుడు పైకి లేచి పడగలని అదిమిపెట్టి శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున దాని పడగలపైకి ఎక్కాడు. అయినా అది తన పడగలను ఆడిస్తూనే ఉంది. అయినా భగవంతుడు దాని పడగలపైన నృత్యం చేయసాగాడు. ఎందుకంటే ఆయన నాట్య విద్యలో చాలా ప్రావీణ్యం కలవాడు. అప్పుడు ఆ కాళీయుడి పడగలపై ఉన్న మణులు శ్రీకృష్ణునికి తగిలి ఆయన నాట్యం చేస్తున్నప్పుడు ఆకాశంలోంచి దేవాంగనలు పూలవర్షం కురిపించారు. అప్పుడు ఆ కాళినాగు మెల్లమెల్లగా మళ్ళీ స్పృహ పొందుతూ దీర్ఘశ్వాసలు తీసుకోసాగాడు. ఆ నాగు తన చేతులు జోడించి శ్రీకృష్ణ భగవానుని ఇలా స్తుతించాడు. ఓ నాథ, మేము జన్మతోనే దుష్టులమై తమోగుణం క్రోధంతో నిండి ఉన్నాము. ఎవరికి ఏ స్వభావం సహజంగా ఉంటుందో దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది. సత్వ, రజో, తమో గుణాలతో మీరు ఎన్నో విధములతో ఈ విశ్వాన్ని సృష్టించారు. ఈ సంసారం యొక్క స్వభావం, శక్తి, బలము, యోని, సంస్కారము, ఆకృతి అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ ఈ విశ్వంలో మా సర్పజాతి చాలా క్రోధం కలది. అయినా మేము మీ మాయతో మోహాన్ని చెందుతున్నాము. అందుకని మేము మీ మాయను ఏ విధంగా విడవగలము? అన్ని విధాలైన భేదాలకి జ్ఞాత జగదీశ్వరులైన మీరు మాయను విడదీయడానికి కూడా మీరే కారణం కదా. మీకు ఏది ఉచితం అనిపిస్తే అదే చెయ్యండి. ఆ స్తుతి విని శ్రీకృష్ణుడు ఆ కాళినాగుతో ఇలా అన్నాడు. ఓ నాగరాజా, ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండవద్దు. శీఘ్రంగా సముద్రానికి అంటే రమణక ద్వీపానికి వెళ్ళిపో. ఏ గరుత్మంతుడి భయంతో నువ్వు రమణక ద్వీపాన్ని వదిలి ఇక్కడికి వచ్చావో ఆ గరుడు నీ పడగలపైన నా చరణ చిహ్నాలు చూసి నిన్ను ఇంక తినడు. ఇంక మేము ఇక్కడ ఈ జలంలో విహరిస్తూ ఉంటాము. ఆవులు, దూడలు, అలాగే గోకులవాసులు ఇక్కడి నీరు తాగుతారు. ఈ రోజు నుంచి ఈ జలస్థానం పేరు కాళింది మడుగు అని పిలువబడుతుంది. ఏ పురుషులు నేను క్రీడించిన ఈ జలంలో స్నానం చేసి ఈ జలాన్ని పితరులకు తర్పణం వదులుతారో, మరియు ఇక్కడ ఉపవాసం ఉండి నన్ను స్మరిస్తారో, పూజ చేస్తారో, వారి సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఓ రాజా, అద్భుత కర్మ చేసిన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాక
ఆ కాళీయుడు అతని పత్నులు సంతోషంగా భగవంతుడికి పూజ చేశారు. అందమైన వస్త్రాలు, మాలలు, మణులు, దివ్యమైన కుంకుమ పువ్వు, కస్తూరి, చందనం మొదలైన లేపనాలతో, అలాగే పెద్ద పద్మాల మాలలతో ఆ గరుడధ్వజ భగవానునికి పూజలు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆనందంతో శ్రీకృష్ణుడి ఆజ్ఞతో ఆయనకి ప్రదక్షిణం చేసి ప్రణామం చేసి తన స్త్రీలతో సంతానంతో కాళీయుడు రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. కాళీనాగు వెళ్ళిపోయాక అదే సమయంలో శ్రీకృష్ణుని కృపతో యమునా నదీ జలం అమృతం సమానంగా నిర్మలమైనదిగా అయిపోయింది. ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో 16వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలోని 17వ అధ్యాయం శ్రీకృష్ణుడు దావాగ్నిని త్రాగుట మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.